అంత పరాక్రమం కలిగినటువంటి అర్జునుడు, అంత పరాక్రమం కలిగినటువంటి భీమసేనుడు యుద్ధం చెయ్యకుండా ఎంత ఇచ్చినా మాకు చాలని దేహీ అంటూ నిలబడడం ఎంతవరకు మంచిది? అసలు వాళ్ళు అలా చెప్పమన్నారనుకో, నువ్వెలా వచ్చావు? నువ్వు రావచ్చా? నువ్వు ఇలా చెప్పచ్చా? నీవు సర్వజగన్మాన్యుడవు ఇందు రాదగునే, అలా వచ్చి అడగచ్చా వాళ్ళ పనుపున? అలా అడగకూడదరా అని బుద్ధి చెప్పక్కర్లేదా? నువ్వెలా వచ్చావు కృష్ణ? నిలదీసేసింది. దైవం బిట్లు తప్పించునే, కానీ దైవం ఒకడు ఉన్నాడు కదూ, అందుకని తప్పించాడు. అంటే నా కోరిక నెరవేరి తీరుతుంది, అది నువ్వే ఆ దైవం అని మళ్ళీ ద్రౌపదీదేవి జ్ఞాపకానికి వచ్చి మరచిరి కొలువున ద్రౌపది పరచిన పన్నంబు ధర్మపదము దొరంగన్ వెరచుట కప్పటి కదిదగు చెరచినచో వెదకవలది చిరతర కీర్తిన్. ఒకనాడు ద్రౌపదీదేవిని పెట్టినటువంటి కష్టం సామాన్యమైన కష్టమా? ఆనాడు ఓర్చుకున్నారు, అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారంటే ధర్మానికి కట్టుబడ్డారు. ఇప్పుడేది ధర్మం? ఎవడు ధర్మాన్ని పాడు చేశాడో వాడిని శిక్షించడం ధర్మం. ఇప్పుడు కూడా ఎందుకు తలలో వంచు కూర్చుంటారు? ఇప్పుడు చెయ్యవలసిన ధర్మాన్ని ఇప్పుడు చెయ్యమని చెప్పు. అంతేకాని ఇప్పుడు కూడా అలా తల వంచుకు కూర్చోడానికి వీలు లేదని చెప్పని కృష్ణ పరమాత్మని వీట్కొలిపింది. కృష్ణ పరమాత్మ కూడా సంతోషంగా బయలుదేరి బయలుదేరుతున్నానని ఉపప్లావ్యానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత విదురుడు వచ్చాడు. విదురుడు వచ్చి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ వచ్చి రాయబారం నడిపారు. కానీ ఆ రాయబారాన్ని విన్నవాడెవరు? ధృతరాష్ట్రుడు విన్నాడా? దుర్యోధనుడు విన్నాడా? ఎవరు విన్నాడు? ఎవరు వినలేదు. ఆ వినని కారణం చేత తప్పకుండా కౌరవులందరూ మడిసిపోయేటటువంటి కాలం దగ్గరకు వచ్చింది అని చెప్పాడు. అందులో యుద్ధం చేయడానికి ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు, యుద్ధం జరగడం ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు. కానీ దుర్యోధనుడి మూర్ఖత్వానికి అందరూ కట్టుకుని పోవలసిందే. ఈ మాట కుంతిదేవి మనస్సు మీద తగిలింది. అయ్యో, యుద్ధం చేయడం ఇష్టం లేని వాళ్ళు ఉన్నారే, యుద్ధం చేయడం ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారే. ఇప్పుడు యుద్ధం జరగక ఆపడం సాధ్యం కాదు, ఎందుకంటే రాయబారం విఫలమైపోయింది. కృష్ణుడు బయలుదేరే ముందు నేనేమని చెప్పాను? యుద్ధం జరిగి తీరాలని చెప్పాను. నిజంగా ఇప్పటి కృష్ణుడు తిరిగి వచ్చి రాయబారం విఫలమైపోయింది, యుద్ధం జరుగుతుందని చెప్తే పరమ సంతోషాన్ని పొందాను, ఇది ఈశ్వర ఇచ్ఛ అన్నాను. కానీ విదురుడి మాటకే ఆమె గౌరవాన్ని ఇస్తుంది. ఇప్పుడు దుర్యోధనుడి వైపున ఇష్టం ఉన్నా లేకపోయినా యుద్ధం చేయవలసిన వాళ్ళు ఉన్నారు. ఎంతమందో తెలుసా అండి? కురుక్షేత్రంలో చచ్చిపోయిన వాళ్ళు 77 కోట్ల మంది. ఇందులో చాలా మందికి అసలు యుద్ధం జరగడం ఇష్టం లేదు. అది అన్నదమ్ముల వ్యవహారం. వాళ్ళు తేల్చుకోవడం మానేసి, ఇది కదా జనమేజయుడు మొదటి ప్రశ్న భారతానికి. పెద్దవారు వ్యాసుల వారు ఉండగా, భీష్ముడు ఉండగా ఇంత యుద్ధం అన్నదమ్ముల మధ్య ఎందుకు జరిగింది, మీరు రాజ్య పంపకం చేయలేదా అని అడిగాడు. ఇన్ని కోట్ల మంది చచ్చిపోతారా? ఇష్టం లేని వాళ్ళు కూడా చచ్చిపోవలసిందే. ఈ పాపం నాకు వస్తుందా? చెప్పడం వల్ల తప్పు వస్తుందంటే తాను రాజమాతగా చెప్పవలసిన ధర్మం చెప్పింది, ఆ విషయంలో వెనకంజలేదు. మరి ఇప్పుడు తప్పెక్కడ వస్తుంది? తను కారణం అవుతానేమో అని ఎందుకు బెంగ పెట్టుకుంది కుంతీదేవి అంటే, దుర్యోధనుడు యుద్ధానికి వెడతానని అంత ధైర్యంగా రాయబారాన్ని ఎందువల్ల తిరస్కరించాడు? కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించినా కూడా ఆయన బుద్ధిలో మార్పు రాలేదంటే ఎవరి ధైర్యం చూసుకుని యుద్ధానికి ఎడుతున్నాడు? వెనక కర్ణుడు ఉన్నాడు కనుక. ఆ కర్ణుడు ఉన్నాడు, ఆ కర్ణుడు యుద్ధానికి వెడితే అర్జునుణ్ణి నియంత్రించగలడు, అర్జునుణ్ణి మట్టు పెట్టగలడని దుర్యోధనుడు నమ్ముతున్నాడు. కర్ణుడు కూడా అలాగే చెప్తున్నాడు, నేను అర్జునుడిని పడగొట్టగలనని చెప్తున్నాడు. కర్ణుడిని నమ్ముకుని దుర్యోధనుడు యుద్ధానికి ఎడుతున్నాడు. ఆ కర్ణుడు అర్జునుడిని మట్టు పెడతానని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కర్ణుడు దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేస్తానని ఎందుకు అంటున్నాడు? తానెవరో తనకి తెలియదు కనుక. అసలు కర్ణుడెవరు? తన కొడుకే. తన కొడుకైన కారణం చేత అసలు ఆయన ఎవరు? ధర్మరాజుకు అన్నగారు. ఇప్పుడు యుద్ధం జరిగితే నిజానికి ఈ భూమండలాన్ని అంతటినీ ఎవరు పరిపాలించాలి? కర్ణుడు పరిపాలించాలి. అటువైపుండి పోరాడి కర్ణుడు బ్రతికితే తను చెప్పకపోవడం ఎలా కుదురుతుంది? అర్జునుడు మరణిస్తే పాండురాజు ఏడవడా ఏ లోకంలో ఉన్నా? నువ్వు చెప్పలేదు, నీ కొడుక్కి వివాహపూర్వం లభించినటువంటి కొడుక్కి రహస్యం చెప్పలేదు. ధార్మికంగా పుట్టిన కొడుకు, వివాహానంతరం పుట్టిన కొడుకు, నా కొడుకు పడిపోయాడని ఏడవడా? ఇప్పుడు కర్ణుడికి రహస్యం చెప్పడం వల్ల కర్ణుడు తెలుసుకుని, అమ్మా నేను నీ కొడుకునా,
నేను పాండవులలో పెద్దవాణ్ణా? నా చేతులతో తమ్ముళ్ళని ఎలా చంపేస్తాను? ధర్మరాజుని ఎలా చంపేస్తాను? భీముణ్ణి, అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి ఎలా చంపేస్తాను? నేను చంపలేను అని యుద్ధం చెయ్యను అని తప్పుకున్నా. పాండవుల వైపుకి తిరిగిపోయినా. యుద్ధం లేదుగా. కర్ణుడు లేని యుద్ధం దుర్యోధనుడు చేస్తాడా? చెయ్యడుగా. చెయ్యనప్పుడు చచ్చిపోకూడదనుకుంటున్న వాళ్ళు, యుద్ధం చెయ్యకూడదనుకుంటున్న వాళ్ళు బ్రతకడానికి అవకాశం కలిగిందిగా. ఇప్పుడు ఈ యుద్ధం జరిగి యుద్ధం చెయ్యకూడదనుకున్న వాళ్ళు చెయ్యడానికి తాను రహస్యంగా కారణమైందిగా. కాబట్టి ఇప్పుడు ఒక సమయం వచ్చేసింది, తాను కర్ణుడికి చెప్పాలి. చెప్పకపోతే ఇంతమంది చావుకి తాను కారణమైపోతుంది. కాబట్టి ఇప్పుడు కర్ణుడికి చెప్పాలి. ఏమని చెప్పాలి కర్ణుడితో? నేను మీ అమ్మని అని చెప్పి ఊరుకోవాలా? నేను మీ అమ్మని, నువ్వు పాండవుల వైపు చేరిపో అని చెప్పాలా? పాండవుల వైపు చేరిపోతే యుద్ధం అసలు జరుగుతుందా? జరగనప్పుడు దుర్యోధనుడు భయపడి రాజ్యం ఇచ్చేస్తే దానికి ఎవరు రాజవ్వాలి? కర్ణుడు కదా పెద్దవాడు రాజవ్వాలి. కర్ణుడు పెద్దవాడు రాజైతే అప్పుడు ఈ విషయాన్ని ధర్మరాజాదులకు తెలిసిపోతుంది కాబట్టి ఒప్పుకుంటారా? కర్ణుడు యుద్ధం చేయడం మానేస్తాడా? ఒకవేళ కౌరవుల వైపే యుద్ధం చేస్తాను అంటే తాను ఏమని షరతు పెట్టాలి కర్ణుడి వైపు నుంచి? అప్పుడు మళ్ళీ కర్ణుడిని ఇంకొకసారి చంపేసినట్టు అవదా? తాని రహస్యం చెప్పాలా వద్దా? ఇంత గొప్పగా మాట్లాడి అంత పైన నిలబడిన కుంతి విదురుడు చెప్పిన మాట వినపడగానే అంత కింద పడిపోయింది. తాను కారణమవుతోంది. కాబట్టి ఇప్పుడు మనసులో క్లేశపడి నలుగుడు పడి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏమని అంటే, ఇంత పాపాన్ని మూట కట్టుకోను. కర్ణుడెవరో తెలిసిపోతే కర్ణుడికి, కర్ణుడు యుద్ధం చెయ్యకపోతే ఏమో కథ ఎటు తిరుగుతుందో నాకు తెలియదు. కానీ కర్ణుడికి రహస్యం చెప్పకపోవడం వల్ల యుద్ధం చేయడం ఇష్టం లేని వాళ్ళు కూడా యుద్ధం చేసి చచ్చిపోయారు. దానికి కర్ణుడికి నిజం చెప్పని కుంతిదే తప్పు. అన్ననాడు పాపాన్ని మూట కట్టుకున్నదాన్ని అవుతాను, కాబట్టి కర్ణుడికి చెప్పేస్తాను అని బయలుదేరుతోంది. కానీ మనసంతా మాత్రం ఎటువైపు ఉంటుంది? వివాహానంతరం తనకి కలిగినటువంటి సంతానము గెలిస్తే, ధర్మాత్ములు గెలిస్తే పాండురాజు సంతోషిస్తాడు. అందుకని పాండవులు గెలవాలనే ఉంటుంది. పాండవులు గెలవాలి అంటే దుర్యోధనుడు యుద్ధం చెయ్యాలి. యుద్ధం చెయ్యాలి అంటే కర్ణుడు అటువైపుకి వెళ్ళాలి. కర్ణుడు అటువైపుకి వెళ్ళాలి అంటే తాను కుంతి కొడుకునని తెలిసే వెళ్ళాలి. తెలిసి వెళ్ళిన నాడు కర్ణుడు పడిపోయినా ఇదిగురే, కర్ణుడు ఉండి అర్జునుడు పడిపోయినా ఇదిగురే. కాబట్టి ధర్మాత్ములు తన కొడుకులు కనుక అధర్మం వైపుకి అంటకాగాడు కనుక కర్ణుడే పడిపోతాడు. కాబట్టి ఇప్పుడు తాను ఒక కృతనిశ్చయానికి వచ్చేసింది. కర్ణుడితో నేను చెప్తాను, కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడడం అంత తేలికండి. కర్ణుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి నిర్ణయం చేసుకుంది. ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి? ఏకాంతంగా ఎలా కలుస్తుంది? విదురుని మాటల చేత ప్రభావితురాలైనటువంటి కుంతీదేవి తన వలన ఇష్టం లేకపోయినా యుద్ధం చేసి అనేక మంది వీరులు మరణించడం ఇష్టం లేక ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రధానమైనటువంటి సాధనం కర్ణుని యొక్క యథార్థమైన స్థితి. అంటే కర్ణుడు తన కుమారుడు అనేటటువంటి విషయాన్ని బయట పెడితే, కర్ణుడు బహుశः పాండవుల వైపు చేరితే కర్ణుడి సహాయం లేకుండా దుర్యోధనుడు యుద్ధానికి రాడు కనుక ఈ భారత యుద్ధము జరగవలసినటువంటి విధానాన్ని తప్పించినట్లవుతుంది. దానివలన ఎవరైతే యుద్ధం చేయడానికి ఇష్టం లేని వారు ఉన్నారో వారందరూ కూడా బ్రతికి బట్ట కట్టడానికి అవకాశం కలుగుతుందనేటటువంటి సదుద్దేశ్యంతో కేవలం జన సంరక్షణ కొరకు విదురుని మాటల చేత ప్రభావితురాలైనటువంటి కుంతీదేవి కర్ణుణ్ణి చూడాలి అని బయలుదేరింది. ఆయన గంగానదిలో స్నానం చేసి ఆ తీరంలో కూర్చుని అనుష్ఠానం చేసి కొంతసేపు జపం చేసుకుంటూ ఉంటాడు. అది ఆయన అలవాటు. ప్రతిరోజు నదిలో స్నానం చేయడం, నదీ తీరంలో జపం చేసుకోవడం, నదీ తీరంలో అనుష్ఠానం చెయ్యడం, ఇవన్నీ కూడా తేజస్సు పెరగడానికి హేతువులు. అందుకే నదీ తీరంలో నివాసం చేయడం, నదిలో స్నానం చెయ్యడం జీవితంలో అత్యంత అదృష్టవంతమైనటువంటి విశేషములుగా భావన చేస్తారు. కర్ణుడు కూడా గంగానదిలో స్నానం చేసి ఆ తీరంలో జపం చేసుకుంటున్నాడు. కుంతీదేవి నిశ్శబ్దంగా వెళ్ళి ఆయన వెనక కూర్చుంది.
ఎందుచేత అంటే లోకంలో ఒక మర్యాద ఉంటుంది. భారతం ప్రతి చిన్న విషయాన్ని కూడా స్పృశిస్తుంది, రామాయణం స్పృశించినట్టే. ఒక జపం చేస్తున్నారు అంటే ఏ మంత్రాన్ని తాను లోపల బాగా పట్టుకుని తిప్పుతున్నాడో ఆ మంత్రాధిష్టాన దేవతని భ్రూమధ్యమునందు దర్శనం చేస్తూ ఉంటారు. ఏ మంత్రానికైనా ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఆ ధ్యాన శ్లోకము ద్వారా ఆ మంత్రాధిష్టాన దేవతా స్వరూపం ప్రతిపాదింపబడుతుంది. ఆ ప్రతిపాదింపబడినటువంటి రూపాన్ని భ్రూమధ్యమునందు ధ్యానం చేసి పట్టుకుంటూ వెన్నుపాము నిటారుగా ఉంచి బీజాక్షరముల సంపుటీకరణమైనటువంటి ఆ మంత్రాన్ని లోపల జపం చేస్తూ ఉంటారు. దాని వలన మంత్రసిద్ధి కలిగి తేజస్సు ఇరుమడిస్తుంది అని, ఆ మంత్రాధిష్టాన దేవతానుగ్రహాన్ని పొందుతారు అని. ఆయన కూడా అలా జపం చేస్తున్నాడు. అలా జపం చేసుకునేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చప్పుడు చెయ్యడం, ఆయన అకస్మాత్తుగా తన సమాధి స్థితిని భంగపడి మళ్ళీ బయటికి వచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించడం మంచిది కాదు. ఎందుచేత అంటే అందరూ అటువంటి దాన్ని ఒక్కొక్కసారి తట్టుకోలేరు. మానసికమైనటువంటి రుగ్మత కలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అని యోగశాస్త్రం అంటుంది. అందుకే ధ్యానం అనేటటువంటిది ఎటువంటిది అంటే ఒక విమానం ఆకాశంలోకి లేవడం లాంటిది. ఒక విమానాన్ని నడిపేటటువంటి వ్యక్తి యొక్క ప్రధానమైన లక్ష్యం కానీ ఆయన యొక్క కౌశలం కానీ ఎక్కడుంటుంది అంటే విమానాన్ని ముందు క్షేమంగా భూమి మించి ఆకాశంలోకి ప్రవేశపెట్టాలి. ఒకసారి ఆ పథంలో ప్రవేశించిన తరువాత ఇక ఏ విధమైనటువంటి ఒడుదుడుకులు లేకుండా ప్రయాణం అయిపోతుంది. మళ్ళీ విమాన చోదకుని యొక్క సమర్థత ఎక్కడ బయటికి వస్తుంది అంటే పరమక్షేమంగా ఇబ్బంది లేకుండా విమానాన్ని భూమి మీదకి దింపాలి. ఈ రెండిటిలో ఎక్కడ తేడా వచ్చినా ఆ ప్రయాణానికి అసలు ఉపయోగం ఉండదు. విమానం సరిగ్గా పైకి లేవనప్పుడు ప్రయాణం లేదు, ప్రయాణం చేసిన విమానం క్షేమంగా కిందకి దిగకపోతే దానికి పరిసమాప్తము ఉండదు. కాబట్టి ఒక ధ్యానం, ఒక జపం కూడా అంతే. అది క్రమక్రమంగా ఇంద్రియాలను మనస్సును తీసుకెళ్ళి ఆ దేవతాస్వరూపమునందు లయం చేస్తారు. మళ్ళీ విడివిడి కిందకు వచ్చేటప్పుడు కూడా అదే క్రమంలో చాలా జాగ్రత్తగా వెనక్కి రావాలి. అందుకే అలా జపం చేసుకునేటటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద ధనులు చెయ్యడం, వాళ్ళ యొక్క ధ్యాన నిష్టకి భంగం కలిగేటట్టుగా ప్రవర్తించడం ఎవరూ కూడా చెయ్యరు. అందుకే అదే మర్యాద పాటించి కుంతీదేవి కూడా నిశ్శబ్దంగా వెళ్ళి కర్ణుడి వెనక కూర్చుంది. కర్ణుడు చాలాసేపు జపం చేశాడు. జపం చేసి బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడైన తర్వాత ఒకసారి తన చుట్టూ చూశాడు, 4 దిక్కుల వైపు. ఎంతసేపు చేశాను అని లెక్క పెట్టుకుని చెయ్యరుగా. ప్రకృతిలో వచ్చినటువంటి మార్పుని బట్టి సూర్యుని యొక్క గమనం, పుంజుకున్న కాంతి దీనిని బట్టి తెలుస్తుంది. ఒకసారి ఆ ప్రకృతిని ఆస్వాదించడానికి 4 వైపులా తిరిగాడు. వెనక్కి తిరిగేటప్పటికీ పాండవుల తల్లి అయినటువంటి కుంతీదేవి దర్శనమైంది. ఆయన తటాలున లేచి నిలబడ్డాడు. నిలబడి తాను రాధేయుడనని, సూతవంశానికి చెందినవాడనని ప్రవర చెప్పి, గోత్రం చెప్పి ఆవిడికి నమస్కారం చేశాడు. ఇది మన జాతి సంప్రదాయం. ఇది మన భారతదేశపు సంస్కృతికి ఉన్నటువంటి గొప్పతనం. ఎక్కడైనా ధర్మమే ప్రాణం. కర్ణుడికి ప్రబల శత్రువులు పాండవులు. ఆ పాండవుల తల్లి కుంతీదేవి. ఆమె ఒక్కతే అక్కడ కనపడింది. ఆయన లేచి గోత్రము ప్రవరా చెప్పి నమస్కారం చేశాడు కుంతీదేవికి. నమస్కారం చేసి, తల్లి మీరు ఇంత దూరం ఎందుకు వచ్చారు, నా వలన మీకే ప్రయోజనం ఉందమ్మా అని అడిగాడు. ఎంత మర్యాద పాటించినటువంటి దేశమో చూడండి, ఎంత గౌరవానికి ఆలవాలమైన దేశమో. శత్రువుల తల్లి అయినా సరే అంత మర్యాదనిచ్చి మాట్లాడారు తప్ప ఎక్కడా కూడా హేయమైనటువంటి పోకడ కానీ దిగజారుడు మనస్తత్వాలు కానీ కనపడవు. అందుకే ఒకనాడు ఈనాడు ఏనాటికి ఈ దేశం పేరు చెప్తే ప్రపంచవ్యాప్తంగా 2 చేతులెత్తి నమస్కరిస్తారు. ఆ దేశ సంస్కృతి వైభవం అటువంటిది అని. అందుకే ఈ దేశ గౌరవం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే రామాయణ భారత భాగవతాలు నిర్మించినటువంటి సంస్కృతిలోంచి వచ్చింది. చంద్రవంశాన్నంతటినీ వ్యాస భగవానుడు వర్ణిస్తే సూర్యవంశాన్నంతటినీ వాల్మీకి వర్ణించారు.
సూర్యుడు ప్రకాశించిన పగలు, చంద్రుడు ప్రకాశించినటువంటి రాత్రి కలిసి ఒక రోజు అవుతాయి. చంద్రుడు సూర్యుడు తమంత తాముగా జగత్తుకి చక్షువులు కన్నులైనట్లుగానే వాంగ్మయాన్నంతటినీ కూడా ఇచ్చినటువంటి మహాపురుషులు వ్యాస వాల్మీకులు. అందుకే వ్యాస భగవానుడికి వాల్మీకి నమస్కారం చెయ్యకుండా సాధారణంగా ప్రవచనం చెయ్యరు. వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి ప్రవచనం చేస్తూ ఉంటారు. ఇంత గొప్ప వాంగ్మయం అనబడేటటువంటి సంస్కృతి, ఆ సంస్కృతి అనబడేటటువంటి పునాది మీద నిర్మింపబడినటువంటి సౌధం భారతదేశం. అందుకే ఈ సంస్కృతి ఎప్పటికీ చెక్కు చెదరదు. కారణం, రామాయణ భారత భాగవతాదులు దేశకాలములతో సంబంధం లేకుండా మానవ జాతి మనుగడ సాగించినంత కాలము ప్రవచనము చేయబడుతూ దాని చేత సమస్త దేశవాసులు కూడా ఉత్తేజితులై ధర్మపథంలో ప్రయాణం చెయ్యడమే ప్రధానమైనటువంటి కారణం. ఇప్పుడు ఆవిడ కర్ణుని వంక చూసింది. చూసి ఏదో అక్కర్లేని విషయాలు చాలాసేపు ఆవిడ ప్రతిపాదన చెయ్యలేదు. ఎందుకని అంటే ఏకాంతం కావాలి. ఏదో అక్కర్లేని విషయాలు చాలా మాట్లాడితే ఆవిడ అక్కడ ఏడుపు అది మొదలు పెడితే ఎవరైనా చూస్తే చటుక్కున వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తిన్నగా ఆమె ఏమి చెప్పాలనుకుందో అది ప్రారంభం చేసేసింది. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి మాట్లాడడం ప్రజ్ఞ, అది అందరికీ ఉండదు. అవతల వారి యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక విషయాన్ని ప్రతిపాదించవలసి వచ్చినప్పుడు సమగ్రంగా మాట్లాడడం చాలా గొప్ప. నిజానికి 2 గంటలు మాట్లాడడం చాలా తేలిక. ఎందుకని అంటే 2 గంటలు వివరంగా మాట్లాడచ్చు. 2 గంటలలో నువ్వు మాట్లాడదాం అనుకున్న సారాంశాన్ని ఒక్క 10 నిమిషాలలో ప్రతిపాదన చెయ్యి అన్నారనుకోండి, అప్పుడు చాలా కష్టం. 2 గంటల సారాన్ని 10 నిమిషములలోకి పిండాలి. ఆ సందర్భాన్ని బట్టి, ఆ కాలమును బట్టి ఆమె చెప్పవలసిన విషయాన్ని పరమసూటిగా, ఎక్కడా ఏ విధమైనటువంటి అయోమయానికి అవకాశం లేకుండా మాట్లాడుతోంది. మీరు చూడండి, లోకంలో కొంతమంది ఏదో ఒక ముఖ్యమైన విషయం మీద మాట్లాడదామని వస్తారు. ఒక 30 నిమిషాల సమయం ఉందండి, ఈ 30 నిమిషాల్లో ఇది మనం పూర్తి చేద్దామంటారు. 25 నిమిషాలు అక్కర్లేని విషయం ప్రారంభం చేస్తారు. 5 నిమిషాలు వేళ అయిపోతోందని తొందరపాటు నిర్ణయం ఏదో దాని మీద చేసి వెళ్ళిపోతారు. భారతం ప్రతి చిన్న విషయాన్ని నేర్పుతుంది. టైం మేనేజ్మెంట్ అంటే ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. భారతంలో జరిగినటువంటి ఏ సంఘటనని మీరు పరిశీలించినా, ఏ సందర్భాన్ని పరిశీలించినా, అసలు ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఒక్కొక్క చోట తిన్నగా ఎలా ఆవిష్కరించాలో, ఒక్కొక్క చోట ఉపోద్ఘాతం ఎందుకు అవసరమో అర్థమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.